హలో వ్యూయర్స్, మనం ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పుకున్నామండి? టేబుల్ ఎలా తీసుకోవాలి, టేబుల్లో కంటెంట్ అనేది ఎలా టైప్ చేయాలి, అలైన్మెంట్స్ ఎలా మార్చుకోవాలి, ఇవన్నీ చెప్పుకున్నాం. ఓకేనండి. చూడండి, ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఈ లేఅవుట్ మెనూలో మనకి రిమైనింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకేనా? ఈ ఆప్షన్స్ గురించి చెప్పుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ రోస్ కాలమ్స్ ఎలా సెలెక్షన్ చేస్తాం? మౌస్ పాయింటర్ తీసుకుని డైరెక్ట్గా ఇలా సెలెక్షన్ చేస్తాం, అవునా కదా? లేదా కాలమ్స్ని సెలెక్షన్ చేయాలంటే ఈ విధంగా చేస్తాం. ఏది లెఫ్ట్ క్లిక్ని గట్టిగా ప్రెస్ చేసి డైరెక్ట్గా డ్రాగ్ చేస్తూ ఉంటాం. అలానే ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చాడు చూడండి మనకి, సెలెక్ట్. దీని కింద ఏరో మార్క్ ఉందా, దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగల మనకు ఆప్షన్స్ వచ్చినాయి. సెలెక్ట్ సెల్ అనండి. సెలెక్ట్ సెల్ అని అనుకోండి, మన కర్సర్ ఏ సెల్లో అయితే ఉందో ఆ సెల్ బట్టి సెలెక్షన్ అవుతుంది. అదే సెలెక్ట్ కాలం అంటే కర్సర్ ఉన్న కాలం సెలెక్షన్ అవుతుంది. అదే సెలెక్ట్ రో అంటే కర్సర్ ఏ ప్లేస్లో అయితే ఉందో, అంటే ఏ రోలో అయితే ఉందో ఆ రో వాటికి సెలెక్షన్ అవుతుంది. అదే చూడండి, ఇక్కడ సెలెక్ట్ టేబుల్ అని ఉంది. సెలెక్ట్ టేబుల్ అన్నారనుకోండి, ఆటోమేటిక్గా టేబుల్ మొత్తం సెలెక్షన్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా మన టేబుల్లో సెల్స్ని, రోస్ని, కాలమ్స్ని ఇండివిజువల్గా సెలెక్షన్ చేసుకోవచ్చు, ఒకేసారి సెలెక్షన్ చేసుకోవచ్చు. అలానే చూడండి, ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి, డ్రా టేబుల్. మీరు ఆల్రెడీ టేబుల్ని డ్రా చేయడం మనం 2 వేస్లో డ్రా చేసాం. అంటే డైరెక్ట్గా మనము ఆప్షన్స్ తీసుకున్నామండి ఈ విధంగా. అలానే ఇన్సర్ట్ టేబుల్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఎన్ని కాలమ్స్ కావాలి, ఎన్ని రోస్ కావాలో డ్రా చేసాం. అలానే చూడండి, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కర్సర్ అనేది టేబుల్ బయట పెట్టానండి. ఆటోమేటిక్గా డిజైను, లేఅవుట్ అనే ట్యాబ్స్ అనేవి ఇవ్వండి, హైడ్ అయిపోయినాయి. మరి డ్రా టేబుల్ ఆప్షన్ ఎక్కడుంది అంటే ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి టేబుల్లో కింద ఏరో మార్క్ ప్రెస్ చేయండి. ఇక్కడ ఆటోమేటిక్గా డ్రా టేబుల్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని ప్రెస్ చేసి చూడండి, పెన్సిల్ సింబల్ వచ్చింది చూడండి, పెన్సిల్ ఐకాన్. దీంతో ఏం చేయొచ్చు అంటే మనకిష్టం వచ్చినట్టుగా ఈ విధంగా ఒక టేబుల్ని డ్రా చేయొచ్చు. చూడండి, కాలమ్స్ మనకు కావాల్సినట్టుగా ఇలా డ్రా చేసుకోవచ్చు అండి, కాలమ్స్. అలానే రోస్, ఈ విధంగా ఎన్ని రోస్ కావాలంటే అన్ని రోస్ ఈ విధంగా డ్రా చేసుకోండి. చూడండి వ్యూయర్స్, మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఇలా లైన్ గీయాలి రూల్ ఏం లేదండి. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఈ విధంగా కూడా డ్రా చేసుకోవచ్చు. అలా కాలమ్స్ కూడా ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు అండి. ఓకేనా? మన ఇష్టం వచ్చినట్టుగా డ్రా చేసుకోవచ్చు. అలానే చూడండి, ఇక్కడ నాకు ఈ లైన్ అనేది అవసరం లేదండి. ఓకేనా? నాకు ఈ లైన్స్ కొన్ని లైన్స్ అనేవి అవసరం లేదు, వాటిని రిమూవ్ చేయాలి. వాటిని రిమూవ్ చేయాలి అంటే మనకి ఇక్కడ ఎరేజర్ అనే ఆప్షన్ కనబడుతుంది చూడండి, దీన్ని ప్రెస్ చేసి డైరెక్ట్గా ఈ లైన్ మీద ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది. ఇక చూడండి, రిమూవ్ అవుతుందా లేదా? ఈ విధంగా రిమూవ్ చేసుకోవచ్చు. ఓకేనండి? ఏది ఈ ఎరేజర్ సింబల్ కనబడితే. ఓకేనా? ఈ ఎరేజర్ సింబల్ పోవాలన్నా అండ్ ఈ పెన్సిల్ సింబల్ పోవాలన్నా మీరు కీబోర్డ్లో ఎస్కేప్ కొట్టండి, ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది. ఓకేనండి? అలానే చూడండి వ్యూయర్స్, ఇప్పుడు నేను ఫస్ట్ సెల్లో అంటే ఫస్ట్ రోలో ఫస్ట్ సెల్లో ఉన్నానండి కర్సర్ అనేది. అండ్ సెకండ్ సెల్కి రావాలంటే మౌస్ పాయింటర్ని క్లిక్ చేస్తాం, థర్డ్ సెల్కి రావాలంటే మౌస్ పాయింటర్తో క్లిక్ చేస్తాం, అవునా కదా? అలా కాకుండా మీరు కీబోర్డ్లో యారో కీస్ యూజ్ చేయొచ్చండి. యారో కీస్ ద్వారా రైట్ యారో కొడితే రైట్కి వచ్చేస్తుంది, లెఫ్ట్ అంటే లెఫ్ట్, డౌన్ యారో కొడితే డౌన్కి, అప్ యారో అంటే అప్కి. ఈ విధంగా మనం కర్సర్ పొజిషన్స్ అనేవి మార్చుకోవచ్చు అండి. అలానే చూడండి, నేను ఇప్పుడు రైట్ అనగా ఆటోమేటిక్గా టేబుల్ బయటకు వచ్చేసింది కర్సర్. చూడండి, ఇక్కడ బ్లింక్ అవుతుందా? ఇదిగోండి. అలా కాకుండా నాకు స్టెప్ బై స్టెప్ రావాలండి, అంటే ఇది ఫస్ట్ రో కంప్లీట్ అవ్వగానే సెకండ్ రోకి రావాలి. అలా రావాలంటే మీరు కీబోర్డ్లో ట్యాబ్ ప్రెస్ చేయండి. చూడండి, ఈ విధంగా మన కర్సర్ పొజిషన్ అనేది మార్చుకోవచ్చు. ఓకేనండి? అలానే చూడండి వ్యూయర్స్, మనం టేబుల్లో రోస్ని, కాలమ్స్ని డిలీట్ చేయాలి అంటే ఇక్కడ ఈ ఆప్షన్స్ని యూజ్ చేస్తామండి. చూడండి, ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఈ కింద యారో మార్క్ ప్రెస్ చేయండి. డిలీట్ సెల్స్, డిలీట్ కాలమ్స్, డిలీట్ రోస్, ఎంటైర్ టేబుల్ మొత్తం డిలీట్ చేయాలంటే డిలీట్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ ఫస్ట్ రో వాటికి సెలెక్షన్ చేశాను, ఇక్కడ క్లిక్ చేసి డిలీట్ రోస్ అనండి. డిలీట్ అయిపోయిందా లేదా? ఈ విధంగా డిలీట్ చేసుకోవచ్చు. లేదా ఫస్ట్ కాలం వాటికి సెలెక్షన్ చేసి డిలీట్ కాలం అనండి, ఆటోమేటిక్గా డిలీట్ చేయొచ్చు. లేదు ఎంటైర్ టేబుల్ మొత్తం డిలీట్ చేయాలంటే డిలీట్ టేబుల్ కొట్టండి, ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా మనం టేబుల్స్ని డిలీట్ చేసుకోవచ్చు. అలానే చూడండి వ్యూయర్స్, ఇక్కడ మనకి ఒక ఆప్షన్స్ ఉన్నాయి, ఇన్సర్ట్ ట్యాబ్, ఇన్సర్ట్ బిలో, ఈ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఎందుకు యూజ్ చేస్తామంటే చూడండి, ఇప్పుడు నేను సెకండ్ రో సెలెక్షన్ చేశానండి. సెకండ్ రో అనేది నాకు ఎంటీగా కావాలి. అంటే ఇప్పుడు నాకు థర్డ్ రోలో సెకండ్ రోలో ఉన్న కంటెంట్, మళ్ళీ ఫోర్త్ రోలో థర్డ్ రోలో ఉన్న కంటెంట్ ఆటోమేటిక్గా షిఫ్ట్ అయిపోవాలి. ఓకేనా? అలా చేయాలంటే మనం ఏం చేయాలి? చూడండి, సెలెక్షన్ చేశాను, ఇక్కడ మనకేముందండి చూడండి,
ఇక్కడ ఇన్సర్ట్ ఎబో అనండి. అంటే ఏమైందండి, ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసిన రో పైన ఆటోమేటిక్ ఒక రో అనేది ఇన్సర్ట్ అవుతుంది అనమాట. చూడండి నేను ఇన్సర్ట్ ఎబో అన్నా, ఇదిగోండి వచ్చిందా రాలేదా, ఎంటీ రో ఒకటి వచ్చింది చూడండి. లేదు ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ థర్డ్ రోని సెలెక్షన్ చేసి ఇన్సర్ట్ బిలో అన్నా, అంటే సెలెక్ట్ చేసిన రో కింద ఇంకో రో అనేది క్రియేట్ అయింది చూడండి, వచ్చిందా. ఈ విధంగా చేసుకోవచ్చు. లేదా నేను ఇప్పుడు చూడండి ఈ కాలమ్ను సెలెక్షన్ చేశాను, ఇన్సర్ట్ లెఫ్ట్ అన్న, చూడండి ఆటోమేటిక్గా ఒక కాలం అనేది క్రియేట్ అయిందా లేదా లెఫ్ట్ సైడ్. ఈ విధంగా ఇన్సర్ట్ రైట్ అంటే రైట్ సైడ్ క్రియేట్ అవుతుంది. ఈ విధంగా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు రోస్ని. లేదు కాలమ్స్ని డిలీట్ చేసుకోవాలంటే మీరు దీనిలోకి వెళ్ళిపోయి డిలీట్ కాలం అంటే డిలీట్ అయిపోయింది. మళ్ళీ సెలెక్షన్ చేసి నేను డిలీట్ రోస్ అంటే డిలీట్ అయిపోయింది. చూడండి వేర్స్ మీరు ప్రతిదానికి ఇక్కడ మనకి ట్యాబ్స్లోకి వెళ్ళిపోయి సెలెక్షన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు రోస్ను కానీ కాలమ్స్ని కానీ సెలెక్షన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ మనకి డైరెక్ట్గా డిలీట్ సెల్స్ అనే ఆప్షన్ ఉన్నాయి చూడండి, డిలీట్ సెల్స్, దీన్ని ప్రెస్ చేసి ఓకే అన్నాం అనుకోండి డిలీట్ అయిపోతాయి. మళ్ళీ ఇన్సర్ట్ చేయాలన్నా మనం రైట్ క్లిక్ ఇచ్చి చేసుకోవచ్చండి. సెలెక్షన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి చూడండి ఇక్కడ ఇన్సర్ట్ ఆప్షన్ వచ్చిందా, దీంట్లో మనకు వచ్చినాయి చూడండి ఇన్సర్ట్ కాలం లెఫ్ట్ రైట్ ఎబో బిలో అని ఈ విధంగా వచ్చినాయి. వీటిని ప్రెస్ చేసినా ఆటోమేటిక్గా ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకేనండి, ఈ విధంగా రో కాలమ్స్ని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. అలానే చూడండి వేర్స్ ఇక్కడ మనకి టెస్ట్ డైరెక్షన్ అనే ఆప్షన్ ఉంది. ఇప్పుడు నేను ఏదో ఒక సెల్ని సెలెక్షన్ చేసి టెస్ట్ డైరెక్షన్ అనేది మార్చుకోవచ్చు. ఓకేనండి, ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ అలైన్మెంట్స్ సెల్ సైజ్ ఆల్రెడీ చెప్పినాయేనండి. అలానే మీకు ఏంటంటే ఇక్కడ స్ప్లిట్ సెల్స్ అనే ఆప్షన్ కనబడుతుంది చూడండి. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక ఎంటీ సెల్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు దాంట్లో ఎన్ని సెల్స్ అయినా మళ్ళీ క్రియేట్ చేయొచ్చు. ఎలా అంటే స్ప్లిట్ సెల్స్లోకి వెళ్ళి ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ కాలమ్స్ నెంబర్ ఆఫ్ రోస్, నాకు 2 rows 2 columns కావాలండి. ఇలా సెలెక్షన్ చేశాను 2 rows 2 columns టైప్ చేసి ఓకే అన్న, చూడండి ఆటోమేటిక్గా క్రియేట్ అయిందా లేదా. ఓకేనా, ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఏదైనా సరే కంటెంట్ ఉన్న సెల్లో కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు అండి. స్ప్లిట్ సెల్స్లోకి వెళ్ళిపోయి ఓకే అంటే ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. ఓకేనండి, అలానే నెక్స్ట్ వచ్చి మనకి డిజైన్ ట్యాబ్ అనమాట. మనం డిజైన్ ట్యాబ్లోకి వెళ్ళి ఏం చేయొచ్చు అంటే టేబుల్ యొక్క డిజైనింగ్ మార్చుకోవచ్చు అండి. ఎలా అంటే ఇప్పుడు నేను టేబుల్ మొత్తం సెలెక్షన్ చేశానండి, సెలెక్షన్ చేసినా చేయకపోయినా పర్లేదండి. జనరల్గా ఒక టేబుల్ సెల్లో కర్సర్ అనేది ఉండి ఇక్కడ మనకి టేబుల్ స్టైల్స్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ యారో మార్క్ని ప్రెస్ చేసి మనకు కావాల్సిన స్టైల్స్ మార్చుకోవచ్చు అండి ఈ టైప్లో. ఓకేనండి, మీరు ఓకే అనుకుంటే దాని మీద ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా మార్చుకోవచ్చండి. అలానే మాకు అసలు ఈ ఫార్మేట్ అనేది వద్దు తీసేయాలి అని అనుకుంటే మీరు సెలెక్షన్ చేసి దీనిలోకి వెళ్ళిపోయి క్లియర్ అనే ఆప్షన్ కనబడుతుందా, దాన్ని ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా క్లియర్ అవుతుంది. ఓకేనండి, అలానే షేడింగ్ కూడా ఇచ్చుకోవచ్చు అండి. ఎందుకంటే ఫస్ట్ రో వాటికి సెలెక్షన్ చేసి అంటే కావాల్సిన సెల్స్లో కానీ రోస్లో కానీ కాలమ్స్లో కానీ షేడింగ్ ఇచ్చుకోవచ్చు కలర్. ఇదిగోండి ఈ టైప్లో ఇక్కడ మీకు నచ్చిన కలర్ అనేది షేడింగ్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను ఎంతవరకు సెలెక్షన్ చేశాను ఈ కాలం వాటికి, ఇదిగోండి ఈ విధంగా కలర్స్ మార్చుకోవచ్చు. ఓకేనా, అలానే చూడండి వ్యూయర్స్ ఇప్పుడు మనకి ఇక్కడ లైన్స్ కనబడుతున్నాయి కదా, డ్రా చేసిన ఈ లైన్ స్టైల్స్ కూడా మార్చుకోవచ్చు అండి. ఎలా అంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి చూడండి బోర్డర్ స్టైల్స్ అని. ఓకేనా, దీన్ని ప్రెస్ చేసి ఇక్కడ మనకి డిఫరెంట్ బోర్డర్ స్టైల్స్ ఉంటాయండి. దీంట్లోకి వెళ్తే ఇంకా అడ్వాన్స్డ్గా ఉంటాయండి. ఇదిగోండి దీనిలోకి వెళ్ళండి, ఇదిగోండి ఇవన్నీ బోర్డర్ స్టైల్సే. అంటే లైన్ టైప్ మనకి స్ట్రైట్ లైన్ ఉందండి, ఈ విధంగా డబల్ లైన్స్ త్రిబుల్ లైన్స్ మార్చుకోవచ్చు అండి. ఇప్పుడు నేను ఈ లైన్ తీసుకున్నానండి, ఈ స్టైలు తీసుకొని చూడండి ఇక్కడ మనకి ఒక పెన్సిల్ సింబల్లో వచ్చింది చూడండి, దీన్ని ఎగ్జాక్ట్గా లైన్ మీద ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా అప్లై అవుతూ ఉండిద్ది. ఓకేనా, అండ్ కలర్ కూడా మార్చుకోవచ్చు అండి. చూడండి కింద పెన్ కలర్ ఉంది చూడండి, చూడండి ఇప్పుడు నేను రెడ్ తీసుకున్నానండి. ఇప్పుడు దేని మీద అయితే ప్రెస్ చేస్తాను ఆటోమేటిక్గా ఆ లైన్ స్టైల్ వస్తుంది, రెడ్ కలర్లో వచ్చేస్తూ ఉండిద్ది. ఓకేనా, ఈ విధంగా మనం మార్చుకోవచ్చు. ఓకేనండి, అలానే లైన్ స్టైల్ యొక్క వెయిట్ కూడా మార్చుకోవచ్చు అండి. నాకు అంత సైజ్ అవసరం లేదు, కొంచెం తగ్గించాలనుకుంటే ఇక్కడ తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు మీ ఇష్టం. నేను తగ్గించి చూడండి నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను. ఓకేనా, ఈ విధంగా మనం మోడిఫికేషన్స్ అనేవి చేసుకోవచ్చు అండి. ఓకే వ్యూయర్స్,
వ్యూయర్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లోను, గూగుల్ ప్లస్లోను, ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.